ఈ రోజు తెలుగు ప్రేక్షకులకైతేనేమి, అల్లు అర్జున్ అభిమానులకైతేనేమి ఒక పండుగ రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న 'పుష్ప 2' టీజర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా యొక్క క్రేజ్ ఎంతవరకు ఉంది అంటే, ఒక్క తెలుగు వర్షన్‌లోనే టీజర్ రిలీజ్ అయిన 1 అవర్‌లోనే 20,00,000 వ్యూస్‌కి వెళ్ళిందంటే, దీని క్రేజ్ ఇంక అర్థం చేసుకోవచ్చు. కేవలం తెలుగులోనే 20,00,000 వ్యూస్‌కి 1 అవర్‌లో పోయిందంటే, ఇక మిగతా వర్షన్స్‌లో ఎంతవరకు పోయిందనేది మీ అంచనాకే వదిలేస్తా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే టీజర్ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. ఎక్కడో కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఈ టీజర్‌లో ఓన్లీ ఆ అమ్మవారి జాతర సీక్వెన్స్ తప్పిస్తే వేరే ఏది లేదనేది ఒక్క డిసప్పాయింట్‌మెంట్ తప్పితే వేరే ఏ నెగటివిటీ లేదు ఈ టీజర్‌లో. టీజర్ చాలా గ్రాండ్‌గా ఉంది. చాలా ఎక్స్ట్రార్డినరీగా పిక్చరైజేషన్ కూడా ఉంది. సుకుమార్ గారు ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో టీజర్ సీక్వెన్స్ చాలా వండర్‌ఫుల్‌గా క్యాప్చర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టీజర్‌లో అల్లు అర్జున్ యాక్షన్‌కి అయితేనేమి, అతని మేనరిజంకి అయితేనేమి 100కి 100 మార్క్స్ ఇచ్చేసుకోవచ్చు. అందువల్లనేమో అతనికి నేషనల్ అవార్డ్ కూడా రావడం జరిగింది. ఇంత సాహసోపేతమైన ఏదైతే క్యారెక్టర్ ఉందో అమ్మవారి వేషం వేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. అంత పెద్ద హీరో అయ్యుండి డైరెక్టర్ ఏది చెప్తే అది చేయడం అనేది అంత ఆషామాషి విషయం అయితే కాదు. మీరు గమనించినట్లయితే ఈ వేషంలో, ఈ అమ్మవారి వేషంలో చీర కట్టుకోవడం జరిగింది, గజ్జెలు వేసుకోవడం జరిగింది, మెట్లు వేసుకోవడం జరిగింది, పెద్ద బొట్టు పెట్టుకోవడం జరిగింది. ఏది చెప్తే డైరెక్టర్ అదే అల్లు అర్జున్ ఈ టీజర్‌లో పాత్రలో కనిపించడం జరిగింది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయానికొస్తే బీజీఎం విషయానికి ఓకే అనేలాగా ఉంది తప్పితే పెద్దగా ఎలివేషన్ ఇచ్చేలాగా ఏదైతే బీజీఎం లేదని చెప్పవచ్చు. ఇంకా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే ఇక ఎక్స్ట్రాడినరీ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్‌కి ఇక మాటలు లేవని చెప్పవచ్చు. ఈ టీజర్ ఆద్యంతం ఒక ఫైట్ సీక్వెన్స్‌తో ఎండ్ అవుతుంది. ఈ ఫైట్ సీక్వెన్స్ అనేది రాబోయే మూవీ ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఫైట్ సీన్స్ ఉండే అవకాశం ఉంది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ 'పుష్ప 1'లో కంటే 'పుష్ప 2'లో ఇంకా డబల్‌గా ఉండే అవకాశం కూడా ఉందని మనకు అనిపిస్తోంది. అయితే ఇక్కడ వేరే ఏ క్యారెక్టర్‌ను కూడా ఇన్వాల్వ్ చేయకపోవడం అనేది కొద్దిగా డిసప్పాయింట్‌మెంట్ అయినట్ల అనిపిస్తుంది ప్రేక్షకులకు. మిగతా కొన్ని క్యారెక్టర్స్ అయితేనేమి, మిగతా కొన్ని ఎమోషన్స్‌ని అయితే ఈ టీజర్‌లో పెట్టుంటే ఇంకా ఎలివేషన్ వచ్చే విధంగా ఉండేదని నాకైతే అనిపించింది. ఇది నా పర్సనల్ విషయం. మిగతా వాళ్ళకి ఎలా ఉందని నాకు తెలియదు. ఎందుకంటే నేను చాలా మందిని ఫ్యాన్స్‌నైతేనేమి, ప్రేక్షకులనైతేనేమి నేను అడగడం జరిగింది. ఈ టీజర్ ఎలా ఉంది అని అడిగితే, టీజర్ అనుకున్నంత చాలా ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ అంత లేదనే మాట అయితే నేను చాలా మంది దగ్గర నేను వినడం జరిగింది. నా వరకైతే ఓకే. ఏదైతే గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగిందో ఒక అమ్మవారి సీక్వెన్స్‌లో అమ్మవారి ఫోటో ఒక వేషంలో ఏదైతే గ్లిమ్స్ అని అలా 'పుష్ప 2' గ్లిమ్స్ అని రిలీజ్ చేశారో దానికి తగ్గట్టుగానే అదే వేషంలోనే ఈ టీజర్ అనేది రిలీజ్ చేసినారు. బట్ అనుకున్నంత మందికి ఇది రీచ్ అవ్వలేదు, వాళ్ళ సాటిస్ఫాక్షన్‌కి రీచ్ అవ్వలేదనే ఒక మాట అయితే వినబడతా ఉంది. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉండేవి టీజర్ పైన. బట్ టీజర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నప్పటికీ కూడా అయితే ప్రేక్షకులు అయితే ఎంతైతే ఎక్స్‌పెక్ట్ చేశారో అంత లేదనే మాట అయితే వినబడతా ఉంది. అయితే ఏదైతేనేమి ఇంకా సినిమా పైనే ఇంకా ఏదైతే టీజర్ చూసిన తర్వాత ఈ ఫైట్ సీక్వెన్స్‌ని చూసిన తర్వాత సినిమా పైన ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి అమాంతం పెరిగిపోవడం జరిగింది ప్రేక్షకుల్లో. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.